కడప జిల్లా రంగసముద్రం పంచాయతీ గిరినగర్ లో దారుణం చోటు చేసుకుంది. అక్రమ సంబంధాన్ని ప్రశ్నించాడనే కక్షతో నిద్రిస్తున్న అశోక్ అనే యువకుడిపై సొంత బంధువులు ఇనుప రాడ్లతో మూకుమ్మడిగా దాడి చేశారు. యువకుడి చిన్నమ్మ సునీత, చిన్నాన్న వెంకటరమణ, వారి కుమారులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే మా అమ్మకు ఇలా చెప్పినందుకు క్వశ్చన్ చేసినందుకు ఉంటే వాటితో ఫ్యామిలీ అంతా స్టాలిన్, అది సునీత, రమణ, సతీష వీళ్ళందరూ నేను అటాక్ చేయించారు. దీని అన్నిటి కారణం మహమ్మద్ సార్ మంచి వీటినే ఉంటుంది సార్. గవర్నమెంట్ సార్ కొంత ప్లానింగ్ చేసిన అనుకుంటే అందరూ మన మీద దాడి చేసింది సార్. నా చేయాలి రాటుతో కొట్టింది సార్. చెప్పినందుకు